ఉత్కంఠ రేపిన హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 13 మంది కౌన్సిలర్లు వైసీపీకి షాక్ ఇస్తూ టీడీపీలో చేరడంతో టీడీపీ గెలుపు ఖాయమైంది. కూటమితోనే హిందూపురం అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. 6వ వార్డ్ కౌన్సిలర్ రమేష్ కుమార్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చేతులెత్తే విధానంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి రమేష్ కుమార్ కు హిందూపురం ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటుతో కలిసి 23 మంది బలం ఉండడంతో రమేష్ కుమార్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. చైర్మన్ ఎన్నికపై టీడీపీ, వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే చైర్మన్ ఎన్నిక రోజు దగ్గర పడే కొద్దీ వైసీపీ బలం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న ఇంద్రజ వైసీపీలోని గ్రూప్ తగాదాలతో 6 నెలల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. 12 మంది వైసీపీ కౌన్సిలర్లతో కలిసి ఆమె ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ సభ్యుల బలం 17కు చేరుకోగా ఎన్డీఏ కూటమి బలం టీడీపీ, బీజేపీ, ఎంఐఎంతో కలిసి 21కు చేరుకుంది. ఇక ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిసి సంఖ్యాబలం 23కు చేరింది. దీంతో 6వ వార్డ్ కౌన్సిలర్ చైర్మన్ గా రమేష్ సునాయాసంగా ఎన్నికయ్యారు. ఓటమి తప్పదని తెలిసినా వైసీపీ 3వ వార్డ్ కౌన్సిలర్ లక్ష్మీ మహేష్ ను రంగంలోకి దింపింది. లక్ష్మీ మహేష్ కు అనుకూలంగా 14 ఓట్లు రాగా 3 వైసీపీ కౌన్సిలర్లు ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లంతా కూడా ఎలక్షన్ కు ముందే పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. వాళ్ళు పార్టీలో రిజైన్ చేసి కౌన్సిలర్ గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. దాన్ని చేసి అంటే కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. పార్టీలకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్ గా అంటే ఎన్నికవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. మున్సిపల్ చైర్మన్ పీఠం కూటమి కైవసం చేసుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఎన్నిక మొత్తం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కనుసైగతో పూర్తి చేశారనే చర్చ హిందూపురంలో జోరుగా సాగుతోంది.